హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా మినీ వ్లాగ్ అయితే చేస్తానండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి. అయితే ఈరోజు నేను బుక్స్ అయితే తీసుకొచ్చానండి. బుక్స్కి అక్షరాల ఒక 10,000 అయితే అయిందండి. 10,000 అండి. 10,000 అంటే మంచిగా ఒక గ్రామ్ బంగారం పైనే, ఒక గ్రామున్నర బంగారం పైనే వచ్చిద్ది. కానీ ఏం చేస్తాం, ఫీజులు, ఇద్దరు పిల్లలకు బుక్స్ తీసుకుని వచ్చేసాను ఈరోజైతే. ఏ ఆగిన కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు కదా, అలాగే వీళ్ళకి ఇయర్లీ జూన్ నెల వస్తే ఈ డబ్బులు పెట్టే పని మాత్రం ఆగదండి. ప్రతి పేరెంట్స్కి ఇదే కదా మెయిన్. ఏది చేసైనా సరే మనం తిన్నా తినకపోయినా, మనకి ఇంట్లోకి ఉన్నా లేకపోయినా, మనమైతే ఇన్ని డబ్బులు పోసి పిల్లల్ని చదివిస్తున్నాము కదండి. రేపు వాళ్ళు చూసేదేమో పెట్టేదేమో తర్వాత, కానీ ఇప్పుడైతే మనము లక్షలు పోసి చదివించాల్సి వస్తుందండి. ప్రతి పేరెంట్స్కి ఇదే కదా. అయితే ఇప్పుడు అట్టలేసే పని అయితే వచ్చేసింది కదండి. అదే బుక్స్కి అట్టలేసే పని. ఈ పని అయితే ప్రతి ఇంట్లో ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం నాకే పడుతుందండి. ప్రతి ఇయర్ 4 years నుంచి నేనే వేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఎవరికైనా రాకపోతే ఇలా చేసేయండి. ఎవరైనా చదువుకొని పేరెంట్స్ ఉంటారు కదా, ఎవరో ఒకరిని బతిలాడేది ఎందుకండి, మనమే చాలా ఈజీగా ఇలా వేసేసుకోవచ్చు. ఏం లేదండి, బుక్ని అట్ట మధ్యలోకి పెట్టి ఇలా బుక్ పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి. బుక్ ఎంత సైజు ఉందో అంత సైజు వరకు లోపలికి మడిచేసుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత ఒక్కొక్క సైడ్ మడుచుకుంటూ మనం ఇలా పిన్స్ చేసుకోవాలి. చూసారుగా, ఇటు సైడ్ వచ్చేసి కార్నర్లో నేను చిన్నగా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలుగా. అంతేనండి, చాలా సింపుల్. ఎవరికైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది ఇప్పుడు ఎవరు బుక్స్ కట్టలు వాళ్ళే వేసుకుంటున్నారండి. ఒకవేళ ఎవరికైనా రాకలేదు అంటే కనుక ఈ వీడియోలో మీరు నేర్చేసుకోవచ్చు. ఓకేనా? నిదానంగా ఒకసారికి 2 సార్లు చూడండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, చాలామందికి ఆల్రెడీ వచ్చండి. ఎవరన్నా ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. అయితే చూడండి, అసలు బుక్స్ తెచ్చిన కాడి నుంచి వీళ్ళ కళ్ళల్లో ఆనందము చదివేటప్పుడు ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ బుక్స్ ఎప్పుడు తెస్తాను నా ప్రాణం అయితే తీసేశారు. సరే, తీసుకొచ్చిన దగ్గర నుంచి బుక్స్ దగ్గరే కూర్చుని అట్టలు ఎప్పుడు వేస్తావు. సరే, అట్టలేయడానికి కూర్చున్న ఆ బుక్స్ చూసేలేకి నాకైతే వామ్మో అని దేవుడు కనిపించేసేసాడు. ఇన్ని బుక్స్ వేయాలా అని చెప్పి ఒక 40 బుక్స్ దాకా ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళకి వచ్చి అంటే 3rd క్లాస్గా 40 బుక్స్, 4th క్లాస్గా 40 బుక్స్, అంటే 80 బుక్స్ వేయాలి నేను. నా ప్రాణానికి ఈ అట్టలేసి నేను అల్లాడిపోతానేమో అనిపించేసింది మనసులో. కానీ ఒక అట్టేసి ఆ బుక్ వాళ్ళకి ఇస్తే ఆ సంతోషమే వేరబ్బా. అసలు వాళ్ళని ఇక పట్టుకోలేకపోతున్నావు. చూడండి, నేను ఇక్కడ వేస్తానే ఉన్నాను, నేనిస్తా అని చెప్పి ఒక్కొక్క బుక్ పక్కన కూర్చుని, ఒక ఆమె అయితే నిద్రపోతుంది, ఇంకొక ఆమె నేనిస్తానుండు అని చెప్పి పక్కన కూర్చుని నేనిస్తానని చెప్పి ఇస్తూ ఉంది. ఒక్కొక్క బుక్ వేస్తుంటే ఒక్కొక్క బుక్ ఇస్తూ ఉంది. ఈ విధంగా ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం కదా, అంత పిల్లల కోసమే కదా. ఈ అటలన్నీ వేసిన తర్వాత వాళ్ళ మొహంలో హ్యాపీనెస్ చూడాలండి బాబోయ్. ఇంక ఈ పడ్డ కష్టం అంతా ఆవిరైపోయిద్ది. అందుకనే నేను ఎన్నిసార్లు బుక్స్ చింపేసుకొని వచ్చి మళ్ళీ అట్టలేమన్నా కానీ నేను ఓపికగా కూర్చుని వేస్తానండి. ఇలా ఎంతమంది పేరెంట్స్ వేస్తారో చెప్పలేము అసలు. అయితే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకు కూడా చాలా పెద్ద టాస్కేనండి. ఏం కర్రీ చేయాలి, ఏం కర్రీ బాక్స్లోకి పెట్టాలి, మళ్ళీ సాంబార్లు, రసాలు అలాంటివి చేస్తే క్యారేజెస్లో పెట్టలేం కదా, పోతూ ఉంటాయి కదా, క్యారేజెస్లో పెట్టడం కుదరదు. ఇలా చాలా పెద్ద టాస్క్లేనండి స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే. వాళ్ళు ఉండేది 1 month ఇంటి దగ్గర, మిగతా టైం అంతా స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు.
వాళ్ళకి వాళ్ళు ఉన్న కాసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అనిపిస్తుంది నాకు. అయితే ఇప్పుడు ట్యూషన్కి వచ్చేసేసి పిల్లల్ని పంపిద్దామా వద్దా అనే డైలమాలో ఉన్నాను నేను కూడా. చూద్దాము, ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత పంపించచ్చులే అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళు చదివేదాన్ని బట్టి నాకు మాట వింటే కనుక కంపల్సరీ నేను ఇంట్లోనే చదివించుకుంటాను. ఒకవేళ ఏమన్నా తికమక వేషాలు కనుక వేస్తే ఇంకప్పుడు నేను ట్యూషన్కి పంపిద్దాం అనుకుంటున్నానండి. మళ్ళీ అక్కడ స్ట్రెస్ ఇక్కడ స్ట్రెస్ ఎందుకులే పిల్లలకి అనేసి కదండి. మీరు కూడా అదే ఆలోచించాలి. ఎందుకంటే మనం ఎంతవరకైనా సరే పిల్లల్ని ఇంట్లో చదివించుకోవడానికి ట్రై చేయాలండి. ఒకవేళ వాళ్ళు బాగా మొండికేసి మాట వినట్లేదంటే కనుక టీచర్స్ అయితే బాగా పనిష్ చేస్తారు కదా. కాబట్టి ట్యూషన్కి పంపించడమే బెస్ట్ ఆప్షన్ మనకి. లేదు మనకి వింటారు మాట అంటే కనుక ఇంట్లోనే చక్కగా చెప్పుకోవచ్చండి. కొంచెం చదువుకుంటే చాలు. ఇప్పుడు ఏదైనా సరే మనకి నెట్స్లో వచ్చేస్తున్నాయండి, యూట్యూబ్లో వస్తున్నాయి, గూగుల్లో వస్తున్నాయి. మనకి తెలియకపోయినా కానీ గూగుల్లో సెర్చ్ చేసుకొని పిల్లలకైతే చెప్పుకోవచ్చండి చక్కగా. ఎవరైనా సరే పేరెంట్స్ డబ్బులు మనం ఆల్రెడీ ఫీజులు చాలా చాలా కడుతున్నామండి తెలియకుండానే. ఇప్పుడు మా పిల్లలిద్దరికీ 1 lakh పైనే అవుతున్నాయి. అయితే ఏ పేరెంట్స్ అయినా కానీ కొంచెం ఇలా శ్రద్ధగా ఇంట్లోనే చెప్పుకుని ఒక 2 hours చెప్పుకుంటే చాలండి. రివిజన్ చేయించుకుని మళ్ళీ వాళ్ళ చేత అప్పచెప్పించుకుంటే ఎప్పటిదప్పుడు పిల్లలు మంచిగా చదువుతారు. ప్రస్తుతానికి నాకైతే ఏ భయము లేదండి. ప్రజెంట్ అయితే నాకు చక్కగా చదువుతారు పిల్లలు. ఫస్ట్ సెకండ్ వస్తారండి. చక్కగా చదువుతారు కాబట్టి నాకు కూడా ఇలా చక్కగా అట్టలేయాలనిపించింది. ఎలా ఉందండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చెత్త చూడండి ఎంత వచ్చిందో బాబోయ్. ఈ క్లీనింగ్ చేసుకోవటమే చాలా టాస్క్గా ఉండిద్ది నాకైతే. ఈ బుక్స్ చూస్తే భలే అందంగా ఉన్నాయి కదా. ఇవి చింపేయడానికి 2 రోజులు కూడా పట్టదండి. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్లోకి రండి, మాట్లాడుకుందాం.